వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్న కాలనీలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. కోలాటం గురువును ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్న శిష్య బృందం. నర్సీపట్నం మున్సిపాలిటీ వార్డు అయ్యన్న కాలనీ వాసులు గాలి రమణ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం ఆంజనేయ స్వామి గుడి వద్ద ఏర్పాటు చేసిన కోలాటం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం కాలనీలోని శ్రీరామ కోలాట బృందం వారు కోలాటం గురువు కృష్ణ, ఆర్గనైజర్ గాలి రమణ దంపతులను ఘనంగా పూలమాలలు, సాలువతో సత్కరించి వెండి రాధాకృష్ణుల ప్రతిమలు ఇవ్వడం ద్వారా తమ గురుభక్తిని చాటుకున్నారు. ఈ వేడుకలకు అయ్యన్న కాలనీ ప్రజలు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. హిందూ బంధువులందరికీ ముందుగా నమస్కారము. ఈరోజు అనగా ఈరోజు మనకి ఆంజనేయ స్వామి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ కోలాటం వేయడానికి అయితే రావడం జరిగింది. ఇప్పుడు మన ప్రస్తుతానికి అయ్యన్న కాలనీలో ఉన్నాము. అయ్యన్న కాలనీ బ్యాచ్తో అయితే ఇక్కడ ఉన్నాము మేము. ఈరోజు అయితే హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు కోలాటం చేస్తున్నాము. ఈ కోలాటం ఎంత వృద్ధి చెందడానికి ముఖ్యంగా మన గాలి రమణ గారే దీనికి ప్రోత్సాహం అందించారు. ఆయన ప్రోత్సాహంతోనే కోలాట బృందం అంతా మంచిగా కోలాటం నేర్చుకోవడం జరిగింది. వీళ్ళ ప్రోద్బలంతోనే నేను నేర్పడం కూడా జరిగింది. నా పేరు కృష్ణ భీమిరెడ్డి, నాది ఎరకన్నపాలెం. గత 2 నెలల నుంచి వీళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది. ఇలా నేను కోలాటం నేర్పినందుకు మా శిష్యులందరూ ఈరోజు నాకు మంచి సన్మానం అయితే గౌరవం చేశారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అలాగే వీళ్ళు కూడా మరిన్ని ఊర్లు ఈ కోలాటాన్ని ముందుకు తీసుకువెళ్తారని మరి కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. నా పేరు గాలి రమణ, అయ్యన్న కాలనీ ఒక తాపీ మేస్త్రి నేను. ఎందుకంటే కోలాటం గురించి పక్క ఊళ్ళో నీలంపేటలో నేర్పించినప్పుడు చూసి మన ఆడపడుచులందరూ కూడా చాలామంది కృషితోటి ఇలా చిడతలు మనం నేర్చుకుంటే మనం కూడా పక్క ఊరు వెళ్ళి చూస్తున్నాం. మనం కూడా ఇంకో ఊరు వెళ్తే మనల్ని ఒక ఆకర్షితగా ఒక గురువులుగా ఆడపిల్లలందరం కలిపి నేర్చుకుందామని ఆనందంతో వాళ్ళు గురువుగారిని గురువుగారిని ఎరకనపాలెం గురువుగారిది నాకు కూడా తర్వాత పెన్షన్ తెలిసింది. కానీ గురువు వాళ్ళ డబ్బులతో వాళ్ళు నేర్చుకొని 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చారు. ఆయనకి మేము చేసిన హెల్పింగ్ ఒకటే మాట సాయం. కానీ ఇందులో ఏంటంటే ఆడవాళ్ళు ఎక్కువ కృషి బలం. ఎందుకంటే ఆడవాళ్ళు సాధించింది ఏదైనా కూడా ఎక్కడైనా సాధించిందని ఎన్నో విషయాల్లో తెలుసుకున్న ఆలోచనతో నేను ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ 2 నెలల్లో మైక్ సెట్ సౌండ్ అని ఇలాదని ఇదని కూడా గురువులు కానీ ఇబ్బంది పడినా సరే వాళ్ళకి ఒకటే చెప్పుకోం, అమ్మ మనం గురువులు టైం ఎంత, ఇది 12 గంటలది 9 గంటల టైం చేసి మాకు వెనకాల సపోర్ట్గా మాకు పద్మమ్మ గారు కానీ వాళ్ళు కానీ అన్న విధాలుగా మేము సహకరించి ఒక విధానంగా ఈరోజు ఈ 2 నెలల్లో మన శ్రీరామనవమి నాడు చాలా ఇదిగా చేసినప్పటికీ చాలామంది నాతో అన్నారు, మీ అయ్యన్న కాలనీలో కోలాటం నేర్పించారంటే ఒక పల్లెటూరు వాతావరణంలో టౌన్లో మనం చేసామంటే 28వ వార్డులోనూ చాలా గర్వకాల విషయం. వాళ్ళకి అందుండిగా ప్రతి మగోడు కూడా ఒక ఆడమనిషిని ఒక చెల్లిలాగా తల్లిలాగా చూసి వాళ్ళ వెనకాల సపోర్ట్ చేసి ఎన్నో ఊళ్ళకి మనం పంపించి సరదాగా మన కళాకారులు అంటే
ఒక కళాకారులు గురువు గారి విద్యను నేర్పారంటే ఆ విద్యని 10 మందికి అందించిన దానికే విద్య. నేను కూడా ఫస్ట్ నుంచి కళాకారుల్లో నేను మనిషిలో వచ్చానక ఇదే 28వ వార్డులో నేను కళాకారులు విద్యలో నాకు పాల్గొవాలని ఆశ. ఆ రోజుల్లో ఆర్థిక పరిస్థితులతో మనం నేర్చుకోకపోయినా ఈరోజు ఇలా గురువులు అందరూ పిలిపి ఒక ఆడపిల్లలుగా వాళ్ళకి సయ్యూతగా గురువు గారిని కూడా 2-3 సార్లు నేను కూడా 3 పాటల దాకా నేర్చుకున్న తర్వాత నాకు కొద్దిగా అనేక కారణాల వల్ల నేను వెళ్ళకపోయాను. కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా ఎనీ టైం ఎప్పుడు అర్ధరాత్రి ఎప్పుడు జర మా ఊరి పలానా దగ్గర కార్యక్రమం ఉందంటే గురువుగారిని కానీ వాళ్ళు సంప్రదించి వాళ్ళ ఇష్టప్రకారంగా మేము వెళ్దామని ఒక ఆశతోటి ఈ కార్యక్రమం జయపాలన చేస్తాం. ఎల్లవేళ 10 మంది కలిపి దీన్ని ఏదో కోణంలో చూడకుండా ఒక విధానంగా చూసి ఆడపిల్లల వెనకాల మనం ధైర్యంగా ఉండి ఒక కోలాటం ముందు ఒక విద్య అన్నది సామాన్యంగా రాదు. ముందు మైండ్ పెట్టాలి, ముందు ఆలోచన ఉండాలి, ఆలోచనతో పాటు కృషి ఉండాలి. అంతేగాని ఏదో ఎలాగొచ్చాం ఇలాగని చెప్పి యాగతాలుగా ఎంతోమందిని ఆలకిచ్చాను. నేను కూడా ఇబ్బందులు చూశాను. కానీ అవి కాదు, ఇంకా 10 మంది నేర్చుకొని ఇంకో గ్రూప్ నేర్చుకుని అదే గురువుగారు వచ్చి 10 మంది నేర్పితే అవి ఇంచుమించు 12 గ్రూపులకి ఎంతమందికో 12 రోజులకి నేర్పారు. నాకు ఆయన గురించి కూడా నేను చూశాను. దాన్ని ఎంకరేజ్ చేయాలి కానీ దాన్ని ఇంకో రూట్లో చేయకుండా భగవంతు దైవం మీ అందరి ఆశలతోటి ఈసారి ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా సెలవు తీసుకున్నాను. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.